ప్రభు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా మత్తయి సువార్త 10వ అధ్యాయము 39వ వచనము. తన ప్రాణము దక్కించుకునివాడు దాన్ని పోగొట్టుకొనును గాని నా నిమిత్తము తన ప్రాణం పోగొట్టుకునివాడు దాన్ని దక్కించుకొనును. సహోదరులారా, స్వార్థం కోసము ఈ లోకంలో తమ స్థానం కోసం బ్రతికేవారు శాశ్వత జీవాన్ని కోల్పోతారని, క్రీస్తును కోరుకొని స్వార్థాన్ని చంపుకున్నవారు దేవునితో శాశ్వతంగా జీవిస్తారని అర్థము. నమ్మకము ఎంత శక్తివంతమైనదో ఈ వాక్యం ద్వారా మనము చూడగలము. మనకు, మన సాటి మనుషులకు, ఈ లోకానికి బదులుగా మనము క్రీస్తునే కోరుకునేలా చేయగలదు ఈ నమ్మకము. మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనము మనము పరిశీలించినట్లయితే, అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొందియున్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.